ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఫోకస్ అంతా మంచువారి ఇంటి మీదే ఉంది. ఇది అన్నదమ్ముల పోట్లాట లేక తండ్రి కొడుకుల గొడవ అనేది క్లారిటీ రాకపోవడం, క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి బాగా పెరిగిపోయింది. పైగా అమెరికాలో ఉంటున్న విష్ణు కూడా హుటాహుటిన హైదరాబాద్కి వచ్చేసాడు. రావడంతోనే మోహన్ బాబు ఇంట్లో ఉన్న మనోజ్ని అతని బాడీ గార్డుల్ని బయటికి గెంటేశాడు. ఈ విషయంలో తాను తగ్గేదేలే అన్నట్టు మంచు మనోజ్ ఇప్పుడు డీజీపీని కూడా ఆశ్రయించారు. ఓకే, ఇదంతా ఫ్యామిలీ ఎపిసోడ్. కాసేపు దీన్ని పక్కన పెడదాం. అయితే అటు మనోజు, ఇటు మోహన్ బాబు అంత స్ట్రాంగ్‌గా బై ద వే ఈ విషయంలో మీ సపోర్ట్ ఎవరికుంటుందనేది కంపల్సరీ కామెంట్ చేయండి కింద. మనోజ్‌కి నా సపోర్ట్, లేదా మోహన్ బాబుకి నా సపోర్ట్, లేదా విష్ణుకి నా సపోర్ట్. ఎవరికి సపోర్టో కామెంట్ చేయండి. అయితే అటు మనోజ్, ఇటు మోహన్ బాబు అంత స్ట్రాంగ్‌గా పోట్లాడుకోవడానికి కారణం వారి వెనకున్న రాజకీయ పార్టీలేనంటూ కొత్త వ్యవహారం బయటకొచ్చింది. బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవ గురించి తెలియగానే మంచు, విష్ణు అలర్ట్ అయ్యారట. తాను అమెరికాలో ఉన్న హైదరాబాద్‌లో వ్యవహారాలను చాలా చాకచక్యంగా చక్కబెట్టేశాడట. ఏదో విషయం మీద మోహన్ బాబు, మనోజ్ మధ్య మాట పెరిగిందని, ఈ సందర్భంగా మనోజ్‌ని మరో వ్యక్తి నెట్టాడని, ఆ కోపంతో మనోజ్ తన తండ్రితోనే కలబడ్డాడనేది ఇంట్లో పనిమనిషి చెప్పినటువంటి వెర్షన్. అయితే వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనేది తెలియరాలేదు. ఈ విషయం తెలియగానే విష్ణు వెంటనే తనకు తెలిసినటువంటి వైసీపీ నేతలను సంప్రదించి మనుషుల్ని పురమాయించాడట. వెంటనే వాళ్ళు అక్కడికొచ్చి సీసీటీవీ కెమెరాల హార్డ్ డిస్క్‌లు మాయం చేశారని తెలిసింది. అయితే వాళ్ళే మనోజ్‌ని కొట్టారా? లేదా అంతకు ముందే మనోజ్ మీద దెబ్బలు తగిలాయనేది క్లారిటీ లేదు. కానీ వచ్చింది మాత్రం వైసీపీ మనుషులే అనే ప్రచారం నడుస్తోంది. మంచు విష్ణుకి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గర కూడా. విరోనికాతో పెళ్లి తర్వాత జగన్‌తో బంధుత్వం చాలా స్ట్రాంగ్‌గా ఏర్పడింది. వరుసకి జగన్ ఆయనకి బావ అవుతారని ఓ సందర్భంలో విష్ణు తెలిపాడు. దానివల్ల వైసీపీ నేతలు కూడా మంచు ఫ్యామిలీకి దగ్గరయ్యారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మోహన్ బాబుని కలుస్తూ ఉంటారు. అందుకే మోహన్ బాబు కష్టం వచ్చిందని చెప్పగానే ఆగమేఘాల మీద వాలిపోయి మరీ ఆదుకున్నారని సమాచారం. మరి విషయం తెలిసిన తర్వాత మనోజ్ ఊరుకుంటాడా? వెంటనే తన భార్య మౌనిక ద్వారా టీడీపీ నేత ఆమె సోదరి భూమా అఖిలప్రియకి కబురు చేశారట. వెంటనే ఆమె కూడా తన సోదరి కోసం మనుషులను పంపించింది. వారి భద్రత ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఇలా ఓ రకంగా వైసీపీ వర్సెస్ టీడీపీగా ఈ వార్ మారిపోయింది అంటున్నారు. ఇప్పుడు కూడా ఇరు వర్గాలు తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నాయి. ఇందుకు కారణం కూడా వారి వెనుకున్న పొలిటికల్ బలం అని చెప్తున్నారు. అలాగే మోహన్ బాబు తెలంగాణలో బీఆర్ఎస్ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. భూమా మౌనిక వల్లే ఫ్యామిలీలో గొడవలు జరిగాయనేది ఇంకొక రకంగా వినిపిస్తున్నటువంటి మాట. మంచు మనోజ్కి ఎన్నో ఏళ్ల క్రితమే పెళ్ళయింది. తన మొదటి భార్యతో విడాకులు తీసుకుని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు. భూమా మౌనిక కూడా అప్పటికి వివాహం జరిగి ధైరవ్ రెడ్డి అనేటువంటి బాబును కూడా ఉన్నాడు. మనోజ్ మౌనిక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా మంచు ఫ్యామిలీ తనకు అండగా నిలబడలేదు. పెళ్లికి కూడా ఎవరు రాలేదు. మంచు లక్ష్యం మాత్రమే దగ్గరుండి వీరు పెళ్లి చేసింది. సరే, ఇదంతా కథ నడిచింది. ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే అవ్వద్దని చాలా స్ట్రాంగ్ గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు జనాలు ఎవరి వైపు ఉన్నారు ఈ గొడవలో అనేది తేలిపోద్ది. ఒక్క వీడియోతో తేల్చేద్దాం. ఐ సపోర్ట్ విష్ణు లేదా మోహన్ బాబుని రాయండి, లేదా ఐ సపోర్ట్ మనోజ్ అని రాయండి. ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఈ ఫ్యామిలీ గొడవలో ఎవరి వైపు ఉన్నారు, ఎవరు తప్పు అనుకుంటున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థం అవ్వాలి. లేదా తప్పు మోహన్ బాబు విష్ణుది, లేదా తప్పు మనోజ్ దైనా కామెంట్ చేయండి.